ఒంగోలులో బాలినేని మాగుంట భేటీ ముగిసింది. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు మీటింగ్ జరిగింది. అయితే తాను ఎంపీ ఇంటికి భోజనానికి మాత్రమే వచ్చానని బాలినేని బిగ్ టీవీతో చెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదన్నారు. ఒంగోలు ఎంపీ సీటుపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. మాగుంట టీడీపీలో చేరతారన్న ప్రచారం వేళ ఇద్దరి మధ్య భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మాగుంట వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేయడంపై సందేహంగానే ఉంది. మాగుంట తన దారి తాను చూసుకుంటా అని బాలినేనికి చెప్పినట్లు సమాచారం. అది ఇంకా సీఎం గారు చేస్తారు. అది ఇంకా సీఎం గారు చేస్తారు. అది ఇంకా సీఎం గారు చేస్తారు. ఒంగోలులో ముగిసిన బాలినేని మాగుంట భేటీ ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు మీటింగ్ జరిగింది. అయితే తాను ఎంపీ ఇంటికి భోజనానికి మాత్రమే వచ్చానని బాలినేని బిగ్ టీవీతో చెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదు అని అన్నారు. ఒంగోలు ఎంపీ సీటుపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. మాగుంట టీడీపీలో చేరతారన్న ప్రచారం వేళ ఇద్దరి మధ్య భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మాగుంట వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేయడంపై సందేహంగానే ఉంది. మాగుంట తన దారి తాను చూసుకుంటా అని బాలినేనికి చెప్పినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. ఒంగోలులో ముగిసిన బాలినేని మాగుంట భేటీ అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి జయరాం? ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మధ్య 2 గంటల సేపు అయితే చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కీలకంగా అయితే కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి కంటెస్ట్ చేసే విధంగా అయితే మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు. కానీ సీఎం జగన్ దానికి సానుకూలంగా స్పందించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇటు ఒంగోలు ఎంపీ సీట్ నుంచి వేరొకరికి అవకాశం కల్పించాలని కూడా అయితే సీఎం జగన్ చెప్తున్నారు. కానీ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రమే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరొకరు కంటెస్ట్ చేస్తారనేది కూడా అయితే చెప్తున్నారు. అయితే సుదీర్ఘంగా ఇటు వల్ల 1 నెల తర్వాత అయితే ఎంపీ మాగుంటతో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ జరిగింది. ఈ భేటీలో అయితే ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఇటు వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి కంటెస్ట్ చేసే విధంగా ఇటు సానుకూలంగా లేని కూడా అయితే ఒక పక్క అయితే సమాచారం ఉంటుంది. ఇప్పటికైతే సీఎం జగన్ కూడా అయితే మాగుంటపై అయితే ఒంగోలు సిట్టింగ్ స్థానం అతని మాగుంటగా లేదని కూడా అయితే ఇటీవల క్లారిటీ ఇచ్చారు. అందుకు అనుకూలంగా కూడా మాగుంట కూడా ఇతర రాజకీయ పార్టీలతో టచ్ లో ఉన్నట్లు కూడా అయితే ఒక సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ నిర్వహించిన సమీక్ష సమావేశాలు కూడా ఎంపీ మాగుంట కూడా అయితే ఆ సమీక్ష సమావేశాలకు దూరంగా ఉన్నాడు. ఈ రోజు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ మాగుంట మధ్య అయితే ఈ చర్చలు అయితే ప్రధానంగా మాగుంట వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేసే విధంగా అయితే ఆయన అడిగారు. కానీ ఇప్పుడు మాగుంట అయితే సీఎం జగన్ తనపై సానుకూలంగా లేరు, తన దాన్ని తాను చూసుకుంటారని ఇటు చెప్పినట్లయితే తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మాగుంట మాత్రమైతే ఇటు టీడీపీ నుంచి కంటెస్ట్ చేసే విధంగా ఆయన రూట్ ఆయన
సిద్ధం ఇటు చేసుకున్నట్లు అయితే ఒక సమాచారం ఉంటుంది. అంటే ఈ వైసీపీ 5వ జాబితాలో మాగుంట పేరు లేకపోతే అని వెంటనే ఇటు టీడీపీలోకి వెళ్ళేటైతే రూట్ ఇటు క్లియర్ ఇటు చేసుకుంటున్నట్టు కూడా అయితే ఒక సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ జయరామ్.